పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిల్చోవడానికి గల కారణాలు ఏమంటున్నారంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అందుకని నిల్చుంటున్నాడు అని అంటున్నారు. పిఠాపురంలో రోడ్లు చూసావా నువ్వు వెళ్ళి? ఓకే. అక్కడ వాతావరణం చూసావా? అంటే ఇంతకు ముందు ఉన్న నాయకులు చేయలేదా డెవలప్ అక్కడ? చేశారా కదా, ఇప్పుడు ఎలా ఉందని చెప్పు. అది చేశారా చేయలేదా సెకండరీ, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది, ఈయన అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంది, ఈయన వస్తున్నాడు అక్కడ చేస్తున్నాడు అని తెలుసుకొని రోడ్లు ఇవన్నీ వేయటం జరిగింది కదా రీసెంట్ గా. మరి అంతకు ముందు ఎందుకు ఇలా అంటే ఒక భయం అయితే ఏర్పడింది కదా మరి అది. ఓకే బ్రదర్, అది ఏమంటారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారు కదా, అవును. అతను పార్టీ పెట్టింది మద్దతు ఇవ్వడానికా లేకపోతే అతను గెలవడానికా, అతనే సీఎం అవడానికా? ఇప్పుడు ఆయన సీఎం అని ఎవరు చెప్పలేదు అన్న. చంద్రబాబు నాయుడు గారు సీఎం. అవును, మరి అతని మద్దతు అతను ఎందుకు పార్టీ పెట్టాడు? అదేదో ఎమ్మెల్యే టికెట్ అడుకుని అతనే ఇప్పుడు మద్దతు ఇచ్చింది ఎప్పుడు? జైల్లో ఉన్నప్పుడే కదా వెళ్ళింది. అదే అతని జైల్లో ఉన్నప్పుడు ఎవరో రాబోతూ ఒక పెద్ద కొడుకుగా ఒక తోడుగా వెళ్ళి సపోర్ట్ చేశాడు ఏంటి, ఎవరో రాపోతే. ఇప్పుడు ఈ రోజున ఆయన గెలిచినా మాకు హ్యాపీయే ఏంటి, ఈయన గెలిచినా మాకు హ్యాపీ. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా? అంటే డిప్యూటీ సీఎం ఇచ్చే ఛాన్స్ ఉందా? 100% మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఆయనకి సీఎం కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. ఓకే, మంత్రి పదవి. ఇప్పుడు చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గిట్ట ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా డెవలప్ అవుతాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే టీడీపీ ఆయన రూపాయి ఆశించి రాజకీయంలోకి రాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపాయి ఆశించలే, తనకు కావాల్సిన క్యాడర్ బలం టీడీపీ ద్వారా దొరుకుతుంది ఫ్యూచర్ లో అన్న ఇంటెన్షన్ తో తనతో ఆయన ఇప్పుడు పొత్తు లేకపోయినా సరే ఆయనే గెలుస్తాడు 100%. పొత్తు ఎందుకు ఇచ్చాడు? ఒక సపోర్ట్, అప్పుడు ఎవరో రాలేదు కాబట్టి సపోర్ట్ కి వెళ్ళాడు. సో చాలా మంది కూడా టీడీపీ వాళ్ళే మాకు అక్కర్లేదు నీ సపోర్ట్ నాకు ఎందుకు కావాలి అన్నట్టుగా చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళే రెండు జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారు కదా, ఏ మనిషి గురించి అయినా తెలుసుకుంటారు. జగన్ పై రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? రాయి కనపడలేదు అన్న, అదే నా రాయి కావాలి ఇప్పుడు నీకు. ఓకే, చాలా మంది ఏమంటున్నారు అంటే ఇదంతా పొలిటికల్ స్టంట్, మన సింపతి కోసం క్రియేట్ చేశారంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సింపతి అంటే లాస్ట్ టైం చూసుకుంటే మనం ఆల్రెడీ కోడి కత్తి, ఇప్పుడు చూసుకుంటే రాయి. కానీ కోడి కత్తి అయితే కనపడింది, మరి రాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడలే. ఓకే, జగన్ గారు 175 కి 175 అంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీ అందరూ? నేనైతే 14 అనుకుంటున్నాను. ఓకే బ్రో, 14 వస్తాయి అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా 1,00,000 మెజారిటీయా? 100% అది తేడా లేదు దాంట్లో. అంటే పిఠాపురం ని మరి అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నారా? చేయాలంటే ఆయనే పవన్ కళ్యాణ్ అంతే. ఆయన ఓడించి ఇంకా ఎవరు లేరన్నా, దమ్ము లేదు చెప్తున్నాగా బరాబర్. పిఠాపురంలో ఎవరు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటాడు. అంటే రామ్ చరణ్ చిరంజీవి కూడా వచ్చి ప్రచారం చేస్తారు ఒక 2-3 days లో అంటున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తే చేయని అన్న సేవ ఏముంది, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి చేయొచ్చు జెండాలు పెట్టుకొని, అదేముంది. అక్కడ ఒక నమ్మకం అయితే వచ్చేసింది పిఠాపురంలో, ఏది మాట్లాడే పనే లేదు, వచ్చేది పవన్ కళ్యాణే అంతే.